100 ఆశీస్సులు మీకు తెలియజేస్తూ ఇదే తర్వాత మీరు కంటిన్యూ చేస్తే మేము ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా అధ్యాపక సిబ్బంది అందరికీ పిల్లలతో పాటు ఉండి నేర్పించి ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అధ్యాపకేతర సిబ్బంది ట్యూటర్స్ కావచ్చు వాళ్ళందరికీ సుమారు ఈరోజు గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి వచ్చినటువంటి పేరెంట్స్ నెంబర్ 1800+ ఉన్నారు. మనం ఒక 1000 అనుకున్న టోటల్ 2800 అరౌండ్ 3000 పీపుల్ ఈరోజు ఇక్కడ భోజనాలు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు. వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ మా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటి కార్యక్రమాన్ని ఇలా చేయడానికి ఇటు స్టేజ్ కానీ ఇటు సీలింగ్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి మ్యూజిక్ సిస్టమ్ అటు లైట్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సరే, డబ్బులు తీసుకోవడం వేరే మాట, కానీ దానికి తగ్గట్టుగా అంత వాల్యూగా పనిచేయటం అనేది రెండో మాట. సో మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక మా స్టాఫ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మార్నింగ్ నుంచి మార్నింగ్ ఏంటి ఒక వారం రోజుల నుంచి కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నారు. సో బర్డెన్ అనకుండా ఇది మనది అనుకొని అందరం కలిసి చేద్దాం అనుకొని ఈరోజు విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాకే చెప్పాను, ఈరోజు ఇంత డ్యాన్సెస్ బాగా చేయటానికి ప్రోత్సహించి వాళ్ళకి నేర్పించినటువంటి డ్యాన్స్ మాస్టర్స్ వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా లాస్ట్ వెళ్తున్నప్పుడు కూడా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకొక సాంగ్కి డ్యాన్స్ చేయడానికి కూడా సార్ రెడీగా ఉన్నాడు. ఆ ఒక్క డ్యాన్స్ చూసి ఈ రోజుకి మనం ప్రోగ్రామ్ కంప్లీట్ చేద్దాం. రెడీ సార్? ఇక ఒకరనే ముందు ప్రతి ఒక్కళ్ళు అటు స్టాఫ్ అందులో ఆ మ్యూజిక్ సిస్టమ్ మార్నింగ్ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రశాంత్ గారు అక్కడే కూర్చున్నారు కదలకుండా. అట్లాగే ఇక్కడ వినోద్ గారు, రమాదేవి మేడం గారు, జీవిత మేడం గారు ఇక్కడ వాళ్ళ పని నుంచి కొంచెం డీవియేట్ కాకుండా వాళ్ళనే కదా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఎక్కడ డ్యూటీ చెప్తే అక్కడ రిసెప్షన్ దగ్గర కొంతమంది, లంచ్ దగ్గర కొంతమంది, ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేర్చారు. కాబట్టి ఈరోజు ఇంతమందిని మనం మేనేజ్ చేయగలిగి ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలిగాం. ఇంత విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు సార్ కూడా ఇంకొకసారి ఆ ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ అన్నిటికీ మించి ఈరోజు ఎప్పుడూ జరగంది సారు ఫ్లూట్ వాయించాడు మనకి. సో దానికి కూడా సార్కి కూడా థ్యాంక్స్ చెప్తూ, నేను థ్యాంక్స్ చెప్పదు ఎందుకంటే సార్ ముందే ఆర్డర్ అన్నాడు కాబట్టి ఆర్డర్ ఫాలో చేసినందుకు 2 మాటలు మాట్లాడి కంప్లీట్ చేయండి. సార్ అన్ని రంగాలు స్పృశించారు. చివరి రంగం ఏంటంటే పిల్లల డిసిప్లిన్ అన్న. అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తుంది, చెప్పబోయేది అదే. వచ్చిన ప్రతి పేరెంట్ మిమ్మల్ని మెచ్చుకొని వెళ్ళాడు బిడ్డ, దానికి మీరు గట్టిగా అరుస్తారా చప్పట్లు కొడతారా అది మీ ఇష్టం. ప్రతి పేరెంట్ తమ మనసు నింపుకొని తమ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి మీ డిసిప్లిన్ చూసి చాలా ఆనందంతో వెళ్ళారు బిడ్డ. చివరి థ్యాంక్స్ పిల్లలకి. రైట్, ఇక మీద కూడా మీరు ఇలా కోఆపరేట్ చేస్తే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరపడం అనేది సాధ్యమవుతుంది. మరొకసారి దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి పిల్లవాడికి సార్ చెప్పారు, టీచర్లు నాన్ టీచింగ్ భోజనాల దగ్గర అయితే అసలు అద్భుతంగా వాళ్ళు ఎలా అరేంజ్ చేశారు, ఏం చేశారు అసలు ఊహించడానికి కూడా వీలు లేకుండా ఎవరికి ఏమీ తక్కువ పడకుండా ప్రతి సెషన్లో. వెంకరెడ్డి గారు ఇక్కడ సార్ రండి. ఓకే,
రైట్, అద్భుతంగా ఆ భోజనాలు అరేంజ్ చేసినటువంటి పద్ధతి, పేరెంట్స్ 1800 మంది పేరెంట్స్ ఈ 2800 మందికి ఆ భోజనాల అరేంజ్మెంట్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఎవరికేం తక్కువ వాళ్ళు ప్రతి ఒక్కరు తృప్తిగా, హ్యాపీగా, ఆనందంగా వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి వెళ్ళాను. అందరికీ ధన్యవాదాలు. రైట్ సార్, ఇది చివరిగా ప్రోగ్రామ్ కాగానే డిస్పర్స్ మేడం. ఓకే, వాడు చెప్తారా? లాస్ట్ డ్యాన్స్ అండి. స్టేజ్ వచ్చింది మేడం, స్టేజ్ వచ్చింది, ఊరు వచ్చింది. ఏ బాబు, మీ ఊరు వచ్చింది. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లు అప్పగించి చెప్తున్నావు అంకే నువ్వెళ్ళయ్యా పూల సొక్క ఓ మీద మీద కొడుతున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నయ్య నా కొట్టవే జిగలు రానా. ముద్దేమో మనసభకి పెట్టేశానే, నన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, నన్నేమో కరణానికి కొట్టేశానే. ఒకసారి వాటంటావా జిగలు రానే, కొత్త ప్రెసిడెంట్ గది రాజంతానే, మా బట్టల ఇంటికుంటావా జిగలు రానే. మీ అయ్యతోటి కోటి నీకు వద్దంటానే. మరి నాకేమిస్తావే జిగలు రానే. కోరేసి ఏదైనా ఇచ్చేస్తానే. జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా. జిల్ 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 జిగేలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా. అందమైన ప్రేమరాణి కై తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరి చూపే మోక్ష మార్గం. వయసులో సంగీతమే ఈ భూమికే ఉపాలమే. వయసులో సంగీతమే ఈ భూమికే ఉపాలమే.
తాళం వయసుల సంగీతమే భూమికే భూపాలమే వయసుల సంగీతమే